ముందుగా పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను ఒక విషయం పైన చర్చించాలనుకున్నాను. అదేంటంటే, ఈ మధ్యకాలంలో గత 5 రోజుల నుండి ఒక ఐవీఆర్ కాల్స్ వచ్చాయి. ఆ ఐవీఆర్ కాల్స్ వచ్చిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి ఒక మెసేజ్ను టైప్ చేసి సోషల్ మీడియా వేదికగా దాన్ని ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అది ఎక్కడ స్టార్ట్ అయింది, అది ఎక్కడ జరుగుతుంది, అసలు ఎవరు పెట్టారనే తెలీదు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో వచ్చి చెప్తే మేము తెలుసుకుంటాం. అదేవిధంగా ఈరోజు కలవకూరి రమణ రంగసముద్రం 1 ఎంపీటీసీ అని నేను రితీష్ రెడ్డి గారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చానని చెప్పి అదేవిధంగా ప్రచారం జరుగుతూ ఉంది. కానీ నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో, ఈరోజు అలాంటి ఆరోపణలు చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ధైర్యంగా నేనే మెసేజ్ పెడుతున్నానని చెప్పి పెట్టాలి. అలా పెట్టకుండా ఎక్కడో ఒక మెసేజ్, అది కూడా అన్నోన్ నెంబరు, ఈ రాష్ట్రం నెంబర్ కాకుండా వేరే రాష్ట్రం నెంబర్తో ఒక మెసేజ్ టైప్ చేసి ఇలా బురద జల్లడం అనేది అసలు అంత అసాంఘిక చర్య అని చెప్పి నేను ఈ సందర్భంగా విమర్శిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను రితీష్ రెడ్డి గారికి ఎటువంటి డబ్బులు సింగిల్ పైస్ ₹1 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇది వాస్తవం. సో ఇలా తప్పుడు ప్రచారాలు నేనే కాదు కానీ చాలామంది ఈ పూర్వామిల మండలం, కాశీనాయన, కలసపాడు మండలాల్లో డబ్బులు ఇచ్చారు అని చెప్పి పుకారు జరుగుతూ ఉంది. అది అబద్ధం. సో అలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు కానీ నాయకులు కానీ నమ్మవద్దని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా. ఇది నేను ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్ మాత్రమే. ఈరోజు ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల కొందరు తెలియని అమాయక ప్రజలు నమ్మే ఛాన్స్ ఉంది. అలా నమ్మి మోసపోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గం పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు అయితేనేమి, కొన్ని రూమర్స్ క్రియేట్ చేసి ఈ సొసైటీలోకి వదిలినారు. ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు ఏమవుతున్నారంటే, ఏది వచ్చినా కూడా దాని గురించి చర్చ పెట్టిన సమయంలో వాళ్ళు దూరేది ఇది వాస్తవం అని ప్రూవ్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది అంత ఈజీ కాదు, అంత వాస్తవం కాదు. అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసు. ఈ నియోజకవర్గాన్ని పాలించగల, అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చగల సత్తా ఉన్నటువంటి